యో గైస్ వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ సోలో లెవెలింగ్. జిమ్యూ యొక్క కొత్త షాడో సోలర్స్ కూడా వచ్చేసారు. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో ఎండ్ వరకు చూడటానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే ఒక లైక్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అంతే. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చాప్టర్ స్టార్టింగ్లో ప్రతి ఒక్కళ్ళు కూడా అటాక్ చేయండి అని చెప్పి అంటారనమాట. ఆ యొక్క షాడో సోల్జర్స్ అందరినీ కూడా చూసి, బట్ జిన్వు ఉండి కదలొద్దని చెప్తాడు. అది చూసి చైర్మన్ ఊజించోలు కూడా కంగారు పడిపోతాడు. అండ్ ఆ తర్వాత చాయ్ జాంగిన్ కూడా చాలా అంటే చాలా వరీ అయిపోతాడు. ఇంక జిన్‌గు వెంటనే నడుచుకుంటూ వెళ్ళి ఆ యొక్క షాడో సోల్జర్ ముందైతే నుంచుంటాడనమాట. ఆ యొక్క షాడో సోల్జర్ ఏమో మోకరిల్లి, "నా పేరు గ్రాండ్ మార్షల్ బెలియన్. నా యొక్క పూర్తి రెస్పెక్ట్‌తో మిమ్మల్ని గ్రీట్ చేస్తున్నా మై లీగ్." అది చూసి మిగతా వాళ్ళెవ్వరికీ అర్థం కాదనమాట. ఊహించోళ్ళైతే కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక థామస్ ఆండ్రే ఉండి, "ఏయ్! నువ్వు చూసావా? ఒకవేళ ఇయన్నీ తలుచుకుంటే ఈ యొక్క హ్యుమానిటీని ఒక్క స్లాష్‌లో లేపేస్తాయి." అని చెప్పి జిను యొక్క షాడో సోల్జర్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇక జిను ఉండి, "ఓహ్! ఇదేనా నిజమైన షాడో ఆర్మీ? ఐ థింక్ ప్రీవియస్ షాడో మోనార్క్ అయిన యాష్‌బర్న్ నా కోసం విడిచిపెట్టింది ఇదేనేమో. ఇప్పుడు అసలైన ఆట మొదలవబోతుంది" అని చెప్పి జిన్‌వు అంటాడు. ఇంకా కొద్ది రోజుల తర్వాత కొరియన్ హంటర్ అసోసియేషన్‌లో జింగు ఎక్కడికెళ్ళిపోయాడు? తను ఎక్కడున్నాడు? మీకేమన్నా తెలుసా? అని చెప్పి ఊహించోళ్ళకైతే చాలా ప్రెషర్ పెడుతూ ఉంటారు. మన ఊహించోళ్ళు కూడా సింపుల్‌గా రిప్లైస్ అయితే ఇస్తూ ఉంటాడు. అండ్ ఈవెన్ తనకు గూడా తెలీదు జిన్‌వు ఎక్కడికెళ్ళాడో. దాంతో జిన్‌వు ఎక్కడున్నాడో ఏంటో అని చెప్పి మన ఊహించోళ్ళు గూడా అనుకుంటూ ఉంటాడు. ఇంక తీరా చూస్తే మనోడు తన యొక్క షాడో సోల్జర్స్‌కి ట్రైనింగ్ ఇస్తూ ఉంటాడనమాట. అది చూసిన బెలియన్ ఇలా అంటాడు, "నేను ఎప్పుడు అనుకోలేదు ఒక 2 ఫోర్సెస్‌ని ఇలా డివైడ్ చేసి ఒక మిలిటరీ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఇస్తారని." అంటే జిన్‌వు ఉండి, "వాళ్ళని ఎంత కొట్టినా, ఎంత చంపినా వాళ్ళైతే చావరు కదా!" అంటే వెనకాల నుండి వెంటనే బెరు వచ్చి, "మై లీగ్, నా యొక్క క్వాలిఫికేషన్స్‌ని టెస్ట్ చేయండి. ఎందుకంటే నేను గ్రాండ్ మార్షల్ పొజిషన్‌కి రావాలనుకుంటున్నాను." అంటే జిన్‌వుకేం అర్థం కాదనమాట. "ఏంటి గ్రాండ్ మార్షల్ అవ్వాలనుకుంటున్నావా?" అంటే ఇంక బెరు ఉండి, "ఒక కమాండర్‌లా చెప్తున్నాను. నేను గ్రాండ్ మార్షల్ బెలియన్‌ని ఒక బ్యాటిల్‌లోకి రమ్మని ఛాలెంజ్ చేస్తున్నాను." అంటే జిన్‌వు కూడా సరే అంటాడు. ఇంక వీళ్ళిద్దరూ కూడా ఫైట్‌కైతే రెడీ అవుతారనమాట. బట్ అప్పుడే మన జిన్‌వు మనసులో అనుకుంటాడు, "ఓహ్! తను గ్రేట్ స్వర్డ్ కూడా వాడగలడా ఇగ్రీస్ లాగా?" కానీ తీరా చూస్తే తన యొక్క స్వర్డ్ కంపేర్ టు ఇగ్రీస్ కాస్త పెద్దగా ఉంది. దీన్ని బట్టి చూసుకుంటే దీనికి పవర్ అండ్ స్పీడ్ కాస్త ఎక్కువగానే ఉన్నట్టున్నాయి. ఇంకా బెరూకి ఛాన్స్ ఏమైనా ఉండొచ్చేమో అని చెప్పి జిన్‌వు అనుకుంటాడు. ఈలోగా చూసుకుంటే మన బెరు బెలియన్ మీదకి అటాక్‌కి వస్తూ ఉంటాడు. బట్ మన బెలియన్ మాత్రం తన యొక్క స్వర్డ్‌తో బెరూని పట్టేసుకుంటాడనమాట. దాంతో మన బెరు అయితే ఓడిపోతాడు. జిన్‌వు గూడా ఏంటి అప్పుడే అయిపోయిందా? ఆలోచిస్తే బెర్రీ యొక్క అటాక్‌ని ఈజీగా ఆపేశాడు. అండ్ తన యొక్క రిఫ్లెక్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే. ఆలోచిస్తే తను గ్రాండ్ మార్షల్ కదా! కానీ తీరా చూస్తే బెరు తన యొక్క గార్డ్‌ని డౌన్ చేసినట్టు లేడే అని చెప్పి చూస్తే మళ్ళీ ఈళ్ళిద్దరు ఫైట్‌కైతే రెడీ అవుతారు. ఇంక ఇటు పక్క జపాన్ ఎయిర్‌పోర్ట్‌లోకైతే లూ జియాంగ్ రీచ్ అయ్యి ఉంటాడు. ఇంకా టీవీ రిపోర్టర్స్ ఉంది లూ జియాంగ్‌కి చూస్తూ ఉంటే కొరియాకి మిగతా యొక్క హంటర్స్ హెల్ప్ కావాలనుకుంటా. అలా చూసుకుంటే కొరియాకి వెళ్లి వేస్టే. అలాంటప్పుడు మీరేమంటారు? అంటే లూజియాంగ్ నుండి అసలు అలాంటి చెత్త మాటలు ఎవడు మాట్లాడుతున్నాడు? ఒకవేళ ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే అసలు కొరియాలో ఉన్న హంటర్ ఎవరో తెలుసుకొని మాట్లాడమని చెప్పండి. సింపుల్‌గా చెప్పాలంటే మన జిన్‌వు గురించి మాట్లాడుతున్నాడు. సో, వెంటనే బయటకొచ్చి గాల్లోకి చూడంగానే ఒక పెద్ద గేట్ అయితే అపియర్ అయి ఉంటుందన్నమాట. అది చూసి మిగతా వాళ్ళందరూ గూడా షాక్ అవుతారు. ఇంకప్పుడే యోగమోంటి గాడు డ్రాగన్ మొనార్క్ దగ్గరకొచ్చి మొత్తం చెప్తాడన్నమాట. ఓహ్! అలానా? అలా అయితే షాడో మొనార్క్ మనకి వ్యతిరేకంగా ఫైట్ చేయబోతున్నాడన్నమాట. అలా అయితే ఇప్పటి నుంచి నేను చూసుకుంటాను. మీరెటువంటి పని చేయాల్సిన పని లేదు. మనకి రాబోయే అడ్డంకుల గురించి గమనించాలి. నా సోల్జర్స్ బ్యాటిల్‌కి ప్రిపేర్ అవ్వండి అని చెప్పి డ్రాగన్ మొనార్క్ అయితే అంటాడనమాట. ఇంక ఇటుపక్క చూసుకుంటే మన బెరూని గ్రాండ్ మాస్టర్ అయిన బెలియన్ ఈజీగా డిఫీట్ చేసేస్తాడు. బట్ మనోడికి ఇంకా ఆశ చచ్చిపోదు. నేను ఇంకా ఫైట్ చేస్తానని చెప్పి అంటాడు. జిన్‌వు ఏమో ఎందుకు నువ్వు ఇంత అబ్సెస్సెడ్‌గా ఉన్నావు గ్రాండ్ మాస్టర్ పొజిషన్ కోసం? అంటే బెరు ఉండి నేను ఎందుకు గ్రాండ్ మాస్టర్ అవ్వాలనుకుంటున్నానంటే, నాకు మీ పక్కనే ఉండాలనిపిస్తుంది మై లీగ్. అలా అయితే గ్రాండ్ మాస్టర్ నాకు రైట్ సైడ్‌లో ఉంటాడు. నువ్వు లెఫ్ట్ సైడ్‌లో ఉండు. ఇంకా వెంటనే ఇగ్రిస్ కూడా వచ్చి నేను కూడా ఫైట్ చేస్తాను అనేలోగా నువ్వు నా వెనకాల ఉండని చెప్పి జిన్‌వు అంటాడు. అసలేం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి జిన్‌వు వాళ్ళేమో ఫైర్ కాంపిటీషన్ చేస్తూ ఉంటారు. డ్రాగన్స్ ఏమో కష్టపడి ఆ ఫైర్‌ని అనేది గాల్లోకి గట్టిగా విసురుతుంటే మన టస్క్ మాత్రం ఈజీగా ఆర్బ్‌ని యూజ్ చేసి ఫైర్ మ్యాజిక్‌నయితే క్రియేట్ చేసేస్తాడు. అది చీటింగ్ కదా! అని చెప్పి జిన్‌వు గూడా అనుకుంటాడు. ఇంక తర్వాత జిన్‌వు వాళ్ళేం చేస్తున్నారు అని చెప్పంటే, ఇంక బెలియా నుండి వాళ్ళు మీకొక చిన్న హౌస్ లాంటిదైతే క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు స్టే అవుతారని చెప్పి. అలాంటప్పుడు మీరు కంఫర్టబుల్‌గా రెస్ట్ తీసుకోవచ్చు మై లీగ్. అంటే జిన్‌వు ఉండి ఏంటి బెరు చెప్పాడా ఇది? అంటే బెలియా నుండి
మై లీగ్. ఎందుకు మీరు మిగతా యొక్క షాడో సోల్జర్స్‌ని గూడా మీ యొక్క షాడోలోకి తిరిగి తీసుకోవట్లేదు? అంటే జిను ఉండి వాళ్ళకి కాస్త ఊపిరాడుద్ది ఇలా ఉంటేనే. నిజానికి మనం ఇక్కడికొచ్చేంత వరకు వాళ్ళొక డైమెన్షనల్ రిఫ్ట్‌లోనే ఉన్నారు. అయినా ఉన్నప్పటికీ బెలియన్ నీకు కొంచెం గూడా బాధగా లేదా? ఎందుకంటే నువ్వు ప్రీవియస్ షాడో మోనార్క్ అయిన యాష్‌బార్న్‌ని కలవలేవని చెప్పి. అంటే బెలియన్ ఉండి నేను ఎప్పుడూ కూడా రూలర్స్‌తో ఫైట్ చేసేటప్పుడు తన సైడే ఉన్నాను. కానీ తీరా చూస్తే వాళ్ళు అబ్సల్యూట్ బీయింగ్‌కే ఎదురు తిరిగారు. అప్పుడు తనకి పవర్ ఆఫ్ డెత్ వచ్చినప్పుడు నాకొక మాట అనేదొచ్చింది. అదే తన యొక్క ఫస్ట్ సోల్జర్ అని జెప్పి. నేను తన యొక్క జీవిత కాలం వరకు తనతోనే ఉన్నాను. తను తీసుకున్న ప్రతి డెసిషన్‌ని నేను గౌరవిచ్చాను. ఇంక జిన్‌వూ ఉండి నీకు యాష్‌బార్న్‌కి జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అయితే తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ స్టోరీ ఏంటో చెప్తావా? అంటే బెలియన్ ఉండి అది కాస్త లాంగ్ స్టోరీ. చెప్తాను వినండి. నేనొక ఓల్డ్ ట్రీకి ఫ్రూట్‌ని. మిగతా సోల్జర్స్ కూడా ఓల్డ్ ట్రీ యొక్క బ్రాంచెస్ నుంచి పుడతారనమాట. చూడటానికి వాళ్ళు ఫ్రూట్ ఫార్మ్‌లో ఉంటారు. ఏంటి ఫ్రూటా అని చెప్పి జిన్‌వూ అంటాడు. ఇంక బెలియన్ ఉండి అది ఒక పెద్ద చెట్టు. ఎంత పెద్ద చెట్టంటే ఈ యొక్క ఆకాశం మొత్తం సరిపోయేంతుంటాయి దాని యొక్క బ్రాంచెస్. అయినప్పటికీ గూడా నేను ఈ యొక్క నిజాన్ని ప్రతి ఒక్కళ్ళకి చెప్పాలి. అదే ఒక 8 ఆర్మీస్ ఎగ్జిస్ట్ చేసున్నాయి. అవెప్పుడన్నా రావచ్చని జెప్పి. ఇది నేను ఆ వార్ రాకముందే జెప్పాలి. అయినా కూడా ప్రతి ఒక్కళ్ళు సేఫ్‌గా ఉంటారని చెప్పి ప్రామిస్ చేయలేను. బట్ నేను ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాను. ఇదివరకు వరల్డ్ ఎలా ఉందో అలానే ఉంటుంది. నిజానికి డ్రాగన్ కింగ్ యొక్క పవర్ అనేది ఒక అద్భుతం. అది నేనెలా విట్నెస్ చేశానంటే యాష్‌బార్న్ యొక్క మెమోరీస్ ద్వారా విట్నెస్ చేశాను. కింగ్ ఆఫ్ డ్రాగన్స్ అండ్ ఆర్మీ ఆఫ్ డిస్ట్రక్షన్ ఈ 2 కలిసి వాళ్ళ యొక్క ముందున్న దాన్ని ప్రతి ఒక్కటి వాటిని నాశనం జేస్తారు. అండ్ వాటిని మసి జేసేస్తారు. అలాంటి వాళ్ళు ఈ యొక్క ఎర్త్‌ని టార్గెట్ చేస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కళ్ళు గూడా ప్రిపేర్‌గా ఉండాలి ఏదొస్తుందో అని చెప్పి మన జిన్‌వూ యొక్క మదర్‌కి అండ్ జీనాకి ఫుడ్ అయితే పెడుతూ ఉంటాడనమాట మన జిన్‌వూ. ఇంక వెంటనే జిన్‌వూ మదర్ ఉండి "అసలేం జరుగుతుంది? అంటే ఏం మాట్లాడుతున్నావు అమ్మా?" అని చెప్పి జిన్‌వూ అంటే, జిన్‌వూ మదర్ ఉండి "మీ నాన్న ఎప్పుడు జూసినా సరే తను ఏదైనా డేంజరస్ ప్లేస్‌కి వెళ్ళే ముందు నాకిలానే వండిపెట్టి వెళ్ళేవాడు. కాబట్టి నాకు కూడా మీ ఫాదర్ లానే అనిపిస్తుంది." అంటే జిన్‌వూ ఉండి "అలాంటిదేం జరగదులే. ఓహ్! చూస్తూ ఉంటే విజిటర్స్ వచ్చినట్టున్నారు. నేను వెళ్లి చూస్తా" అని చెప్పి డోర్ ఓపెన్ చేస్తే జిన్‌హో ఫాదర్ అయితే ఉంటారనమాట. ఇంక జిన్‌వూ అండ్ యో జిన్‌హో ఫాదర్ అయితే పార్క్‌లో నడుచుకుంటూ వెళ్తారనమాట. నిజానికి నేను ఎటర్నల్ స్లంబర్ నుంచి లేచినందుకు నేనేమైనా స్పెషల్ పర్సన్ ఏమో అనుకున్నాను. కానీ చూస్తే అలాంటి మిరాకిల్స్ ఏవి జరగవని చెప్పి అర్థమైంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎటర్నల్ స్లంబర్ నుంచి లేచిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే అది మీ మదర్ అండ్ నేను. అందుకే నేను నిన్ను సస్పెక్ట్ చేశాను. కాబట్టి ఎందుకు నాకు హెల్ప్ చేసావు? అంటే జిన్‌వూ ఉండి మీరు నాకొక ట్రస్ట్‌వర్తీ పర్సన్‌లా అనిపిచ్చారు. అందుకే చేశాను. మీరు ఒక పర్సన్‌ని ఎలా పడితే అలా వాడుకోవాలనుకుంటే గనక నేను ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడేవాడిని కాదు. అంటే ఇంక జిన్‌హో ఫాదర్ ఉండి అంటే నీ అర్థం ఏంటి? నేను జిన్‌హోని యూజ్ చేయాలని చెప్పి చూడలేదు. అందుకేనా అంటే జిన్‌వూ అవునంటాడు. నేను నీకెలా థాంక్స్ చెప్పుకోవాలో తెలియట్లేదు. అంటే ఇంక జిన్‌వూ ఉండి నాకంతేం అవసరం లేదు. రిటర్న్‌లో నాకొక చిన్న ఫేవర్ చేయండి. ఒకవేళ నాకేదన్నా అయితే మా అమ్మని, మా సిస్టర్‌ని జాగ్రత్తగా చూసుకోగలరా? అది సరిపోతుందా నీకు జిన్‌వూ? అంటే జిన్‌వూ ఉండి అది నాకు చాలా ఎక్కువ. అంటే జిన్‌హో ఫాదర్ ఉండి నాకర్థమైంది వదిలేయొచ్చు అండ్ నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను. అన్న తర్వాత ఇంకా ఊజించోళ్ళ దగ్గరికైతే తీసుకెళ్తారు. తనేమో ఇలా చెప్తూ ఉంటాడు. ఇదే చైనాలో వచ్చిన కొలాసల్ గేటు. ఇది కేవలం చైనాలో మాత్రమే రాలేదు. ఈ వరల్డ్ మొత్తంలోనే 8 కొలాసల్ గేట్స్ అయితే అప్పీర్ అయినియి. పైగా అవన్నీ ఒకే టైంలో అయినట్టున్నాయి. కాబట్టి హంటర్ సంగ్ వాళ్ళేనా అంటే జిన్‌వూ కాదంటారు. ఏంటి వాళ్ళు నీ ఆర్మీ కాదా? అంటే ఇంక జిన్‌వూ ఉండి ఆ గేట్ నుంచి వచ్చేవి శత్రువులు. అయినా చైర్మన్ నువ్వు నన్ను నమ్ముతావా? అంటే ఊజించోళ్ళు ఉండి నేను నమ్ముతానని చెప్తాడు. ఇంక జిన్‌వూ గూడా నేను నీకు ఒకటైతే చూపిస్తాను. అని చెప్పి జిన్‌వూ యొక్క మెమరీస్ అన్నిటిని కూడా ఊహించోళ్ళకైతే చూపిస్తాడనమాట. అదే రూలర్స్ చెప్పారు గదా! ఈ కొంతమంది హ్యూమన్స్‌కి వాళ్ళ యొక్క పవర్స్‌నిచ్చి వాళ్ళు డెమానిక్ బీస్ట్‌లకి ఎదురు తిరిగి ఈ వరల్డ్‌ని కాపాడతారని చెప్పి. అది ఊహించోళ్ళకైతే తెలుస్తుంది. దాంతో మనోడైతే షాక్ అయిపోతాడనమాట. ఇక్కడ ఏమైందంటే మన ఊహించోళ్ళు షాక్ అవ్వటానికి తను ప్రతీదీ కూడా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నాడనమాట. లైక్ గాడ్స్ అయితే ఈ యొక్క హ్యూమన్స్‌కి కాస్త పవర్స్ అనేవిస్తారు. వాటితో ఈ యొక్క డెమానిక్ బీస్ట్‌లకి ఎదురు తిరిగి ఈ యొక్క వరల్డ్‌ని కాపాడుకుంటారని జెప్పి. బట్ తీరా చూస్తే ఎవరైతే అవేకన్ అవుతారో వాళ్ళు మాత్రమే సర్వైవ్ అవ్వగలరు. అండ్ వాళ్ళు మాత్రమే బతకగలరని జెప్పి. అయినా కూడా ఇది మనుషుల మధ్య అండ్ మోనార్క్స్ మధ్య యుద్ధం కాదు. మోనార్క్స్ మధ్య, రూలర్స్ మధ్య యుద్ధం. అసలు ఇది ఎలా సాధ్యం మిస్టర్ సంగ్? నువ్వొక్కడివే వాళ్ళతో ఫైట్ చేయాలనుకుంటున్నావా? అంటే జిన్‌వూ యెస్ అని జెప్తాడు. అలా అయితే మేమేం చేయాలి? నిన్ను కాపాడుకోవాలంటే ఏం చేయాలి? అని చెప్పి ఊహించోలంటే ఇంకప్పుడే ఒక పార్టీ అనేది అరేంజ్ జేసి
ప్రతి ఒక్క హంటర్స్‌ని, ప్రతి ఒక్క చైర్మన్స్‌నైతే పిలుస్తారనమాట. ఇంకా ఎవరైనా వస్తున్నారా అని చెప్పి ఊహించోళ్ళంటే, లేదు సార్ 152 కంట్రీస్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. అయినా కూడా హంటర్ సంజీను మీకేం చెప్పాడు నిన్న? మీ ఫేస్ ఇంత పేల్‌గా అవ్వటం నేనెప్పుడు చూడలేదే. ఓహ్! సారీ నేను ఇలాంటి క్వెషన్ మిమ్మల్ని అడగకూడదనుకుంటే, అంటే ఇంక ఊహించోళ్ళుండి డ్రాగన్స్ యొక్క ఆర్మీ చీకట్లో రాబోతున్నాయి. అందులో ఒక పెద్ద డ్రాగన్ అనేది ఈ యొక్క మిగతా డ్రాగన్స్‌కి హెడ్ లాగని చెప్పుకోవచ్చు. అండ్ ఈ యొక్క జెయింట్ డ్రాగన్స్‌కి వెనకాల ఇంకొక పెద్ద డ్రాగన్ అయితే ఎగురుతుంది. ఆ యొక్క మాజెస్టీతో పోరాడాలనుకుంటే ఈ వరల్డ్‌లో ఉన్న ప్రతి ఒక్క హంటర్ గ్యాదర్ అయ్యి వాడిని ఎదిరించాలనుకున్నా సరే వాడికొక్క స్క్రాచ్ కూడా పడదు. వాడి యొక్క పవర్ నుంచి వచ్చే ప్రెషర్ చాలు ఒక సింగిల్ బ్రీత్ తీసుకునేలోగా ఈ వరల్డ్‌ని మొత్తాన్ని కూడా తగలపెట్టేస్తాడు. ఇంకా ఊహించోలుండి హంటర్ సంగ్ జిన్‌వూకి ఫోన్ చేసి ఎక్కడున్నావు అని చెప్పి అడిగేలోగా జిన్‌వూ వెంటనే ఊహించోలు వెనకాలకైతే వచ్చేస్తాడు. ఇంకా ఆ తర్వాత ఊహించోలు ఉండి ఒకవేళ వీళ్ళందరికీ ఆ విషయం తెలిస్తే గందరగోళంగా ఉంటుంది. ఆ యొక్క గందరగోళాన్ని మిగతా యొక్క కంట్రీసే హ్యాండిల్ చేయలేవు. అంటే జిన్‌వూ ఉండి నాకు కూడా అదే అనిపిస్తుంది. ఈరోజే ఈ యొక్క వరల్డ్‌కి నిజం తెలియబోతుంది. ఇంక ఇటుపక్క అమెరికాలో కాన్ఫరెన్స్‌కి జిన్‌వూ కూడా వచ్చుంటాడు. ఇంకిలా చెప్తాడు. మీ అందరికీ ఒక రఫ్ టైమ్ అయితే నడుస్తుంది. మీరు దాంతో ఫైట్ చేయలేరు. అండ్ దాన్ని అవాయిడ్ కూడా చేయలేరు. నిజానికి మీరు చూడకముందే ఆ డిస్ట్రాక్షన్ వచ్చేసి మీ అందరిని చంపేస్తుంది. అంటే మిగతా వాళ్ళందరూ గూడా నువ్వు చెప్పేది మేము నమ్మాలా? అంటే జనువు ఉండి కొన్ని వందల డెమోనిక్ బీస్ట్‌లు కామిష్ ద్వారా వచ్చాయి. దాన్ని వరల్డ్ యొక్క డిజాస్టర్ అని చెప్పి పిలవటం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఏ నేషనల్ లెవెల్ హంటర్ కూడా వాళ్ళని ఆపలేరు. ప్రూఫ్ జూబిచ్చు, ప్రూఫ్ జూబిచ్చు అని చెప్పంటే జిన్‌వూ కూడా పోర్టల్స్ అయితే వేస్తాడనమాట. అది చూసి మిగతా వాళ్ళందరూ షాకవుతారు. ఇంకిలా చెప్తాడు. మన యొక్క ఎనిమీ దీనికంటే ఎంతో గ్రేట్‌గా యూజ్ చేయగలడు ఈ యొక్క పోర్టల్స్‌ని. దాని ద్వారా వచ్చే మోన్‌స్టర్స్ చాలా మ్యాసివ్ సైజ్‌లో ఉంటారు. సరే నువ్వు చెప్పిన దానికి మేము నమ్ముతాం. ఇప్పుడు ఆ గేట్స్ వస్తే మేమేం జేయాలి? అంటే జిన్‌వూ ఉండి ఆ గేట్స్ నుంచి పారిపోండి. మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఆ గేట్స్ నుంచి పారిపోండి. తను ఏదైతే ఆ యొక్క కాన్ఫరెన్స్‌లో చెప్పాడో అది మ్యాసివ్ ఎఫెక్ట్ అయితే పడింది. ఆ యొక్క వార్నింగ్ ద్వారా ఈ యొక్క హ్యూమన్స్‌కి ఏమర్థమైందంటే కొన్ని వందల డెమోనిక్ బీస్ట్‌లనేవి ఆ గేట్స్ నుంచి వస్తాయి. కాబట్టి వాళ్ళ బెస్ట్ అయితే ఇచ్చారు ఆ యొక్క ప్లేసెస్ నుంచి పారిపోవటానికి. ఇంక జిన్‌వూని మనసులో అనుకుంటాడు. ఈ యొక్క షాడో ఆర్మీ గురించి అడ్వాంటేజ్ ఏదన్నా ఉంది అంటే వాళ్ళ యొక్క లైఫ్‌ని పెట్టి వాళ్ళ యొక్క మాస్టర్‌ని కాపాడాలనుకుంటారు. దానికి అడ్వాంటేజెస్ ఉంటాయి. డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఒక కాయిన్ లాగా. అండ్ ఆ ఎనిమీస్ చూసుకుంటే వాళ్ళు ఏదైనా చేస్తారు నన్ను చంపటానికి. అంటే ఎగ్రీస్ ఉండి మనం వాళ్ళతో పోరాడలేమంటే జినువు ఉండి వాళ్ళు ఎంత పెద్ద ఆర్మీ అయ్యుండొచ్చు మనతో కంపేర్ చేస్తే. అంటే నేను అనుకుంటున్న దాని ప్రకారం వాళ్ళు ఒక 100 టైమ్స్ కంటే ఎక్కువగానే ఉండొచ్చు. అంటే అట్‌లీస్ట్ 10,000,000 సోల్జర్స్ అయితే ఉంటారనమాట అని చెప్పి జిన్‌వూ అనుకుంటాడు. ఇంక ఇటుపక్క కెనడా ఎస్ ర్యాంక్ హంటర్ అయిన జే మిల్స్ గాడేమో ఈ సంగ్ జిన్‌వూ గాడు చెప్పేది అబద్ధం నమ్మకండి అది ఇది అంటూ ఉంటాడనమాట. ఇంక జిన్‌వూ బెలియన్‌ని అడుగుతాడు గూడా. ఒకవేళ నేను చనిపోతే షాడో ఆర్మీని నువ్వు ముందుకు తీసుకెళ్ళగలవా? అని బెలియన్‌తో అంటే బెలియన్ ఉండి మా ప్రాణాలు మీ ప్రాణాల మీదే నిలబడున్నాయి మై లీగ్. ఎప్పుడైతే మీరు చనిపోతారో అప్పుడు మేము కూడా చనిపోతాం. ఇంక ఊహించోలుండి చెప్తాడనమాట. ఈ యొక్క జే మిల్స్ గాడు నీ గురించి ఏది చెప్పినా సరే నమ్మలేదు. వాళ్ళు ఆ యొక్క గేట్స్‌ని ఎదుర్కోవటానికి రెడీగా ఉంటున్నారు. అలాంటప్పుడు ఇప్పుడు మనం ఏం చేద్దాం అని చెప్పి అంటే జిన్‌వూ ఉండి నేనిప్పుడు చైనాకి వెళ్తా. నేను మిగతా యొక్క 8 ఆర్మీస్‌తో ఫైట్ చేయాలంటే అది ఇంపాసిబుల్. సో, ఇప్పుడు నేను చేయాల్సిందల్లా ఆ యొక్క థ్రెడ్‌ని ముక్కలు చేసేయటమే. అది ముఖ్యంగా కొరియాకి చాలా దగ్గరగా ఉంది. ఒకవేళ అదే జరిగితే నా ఫ్యామిలీ నాకు దక్కదు. అలాంటప్పుడు నేను మిగతా యొక్క మోనార్క్ సంగతి జూసుకుంటాను. అలా జూసుకుంటే మాకే ఎక్కువగా విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది. అని చెప్పి జిన్‌వూ అయితే చైనాకొస్తాడనమాట. చైనాకొచ్చి గాల్లో జూస్తే ఓహ్! ఇదేనా? ఇంక లూ జియాంగ్ వెంటనే జిన్‌వూని బయటికి తీసుకొచ్చి వీళ్ళే 100,000 చైనా యొక్క ఆర్మీ అని చెప్పనంగానే జిన్‌వూ కూడా తన యొక్క షాడో సోల్జర్స్‌ని సమ్మన్ చేస్తే లూ జియాంగ్ కూడా భయపడిపోతాడనమాట. తీరా చూస్తే ఆ యొక్క గేట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంక బెరియూ నుండి చూస్తుంటే స్ట్రేంజ్‌గా ఉంది. నేను గేట్ నుంచి వచ్చే ఎటువంటి ప్రెజెన్స్‌ని కూడా ఫీల్ అవ్వలేకపోతున్నాను. సరే మిగతా యొక్క లొకేషన్స్ ఏంటి? అంటే బెలియా నుండి మిగతా యొక్క షాడో సోల్జర్స్ యొక్క రెస్పాన్స్‌ని బట్టి చూసుకుంటే సేమ్‌గానే ఉన్నట్టుంది. అంటే దానర్థం వచ్చే గేట్‌లన్నీ గూడా ఎంప్టీగా ఉన్నాయా? ఛ! ఇది నా మిస్టేకే. నేనేమనుకున్నానంటే వాళ్ళు డిఫరెంట్ గేట్స్‌ని క్రియేట్ చేసి వాళ్ళ యొక్క ఆర్మీని డివైడ్ చేసి పంపుతారనుకున్నాను. కానీ తీరా చూస్తే వాళ్ళ యొక్క ఆర్మీస్ అందరిని కూడా ఒకే చోట గ్యాదర్ చేసి నా కోసం వస్తారనమాట. అండ్ కెనడాలో చూసుకుంటే ఆ యొక్క ఎస్రాంగ్ హంటర్ గాడు జిన్‌వూ మాటలు పట్టించుకోకండి. ఫైట్‌కి రెడీ అవ్వండి అని చెప్పి అంటూ ఉంటాడనమాట. ఇంక మిగతా వాళ్ళందరూ గూడా నేను కెనడా నుంచి ఎవాక్యువేట్ అవ్వమని చెప్పి అరుస్తూ ఉంటారు. ఇంకప్పుడే ఆ గేట్ అయితే బ్రోక్ అవుతుంది. అందులోంచి ఒకళ్ళైతే వస్తారు. ఏంటి ఒక్కళ్ళే ఉన్నారేంటి?
పైగా తనొక పర్సనే అని చెప్పి చూస్తే అక్కడ డ్రాగన్ మోనార్క్ అయితే వస్తాడనమాట. ఇంక డ్రాగన్ మోనార్క్ కిందకొచ్చి, "ఏంటి నువ్వే నా యొక్క ప్లేస్‌కి కింగు? అసలు ఇదెలా మనతో కమ్యూనికేట్ చేస్తుందని" చెప్పి షాక్ అయిపోతారు. లాస్ట్‌కి రియలైజ్ అవుతారు ఇదేం పెద్ద షాక్ అవ్వాల్సిన పనేం కాదని చెప్పి. ఇంక అవతల వాడుండి, "ఒకవేళ నేను కింగ్ అయితే ఏంటి?" అంటే డ్రాగన్ మోనార్క్ ఉండి, "చూస్తుంటే వీడిక్కడ లేనట్టున్నాడు." ఇంగప్పుడే జిన్‌వూ ఉండి, "అసలు కెనడాలో ఏం జరుగుతుంది?" అంటే ఒకతనుండి, "ప్లీజ్ ఒక నిమిషం ఆగండి ఫోను చేస్తాను యాడమ్‌కి" అని చెప్పి ఫోను చేసి యాడమ్‌కయితే ఇస్తాడు. "యాడమ్ నువ్వు చెప్పగలవా కెనడాలో ఎలా ఉందో పరిస్థితనేది" అంటే, యాడమ్ ఉండి, "మేము కెనడా యొక్క కొలాసల్ గేట్ నుంచి బయటకొచ్చేసాం మిగతా యొక్క ఏజెంట్స్‌ని తీసుకొని." అంటే జిన్‌వూని "అసలు నువ్వెందుకున్నావక్కడ?" అంటే యాడమ్ ఉండి, "మేమిక్కడ కూర్చొని చూస్తూ ఉండలేము కెనడాలో ఇంత పెద్ద సమస్యొస్తే. అందుకే మేము ఎంతోమంది ఏజెంట్స్‌ని ఇక్కడి నుంచి పంపించేసాం." అంటే ఇంక జిన్‌వూ ఉండి, "ఇంకా ఈ గేట్ నుంచి ఎవరన్నా వచ్చారా?" అంటే, "లేదు. చూస్తూ ఉంటే ఆ యొక్క గేట్ అనేది ఎంప్టీగానే ఉన్నట్టుంది." అంటే జిన్‌వూ రిలీఫ్‌గా ఫీల్ అవుతాడు. "ఏ ఒక నిమిషం ఆగు. ఆ గేట్ నుంచి ఏదో వస్తుంది. ఒక పర్సన్" అని చెప్పి యాడమ్ అనంగానే జిన్‌వూ ఉండి, "యాడమ్ అక్కడి నుంచి పారిపో. నువ్వు ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా పారిపో." మిగతా యొక్క హంటర్స్ అందరూ కూడా బొగ్గుల్లా మారిపోతున్నారు. అంటే ఇంక జిన్‌వూ, "యాడమ్ నీకు టైముంది. ఇంకా నువ్వు పారిపో. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పారిపో." అది చూసి యాడమ్‌కి గూడా ఏం అర్థం కాదనమాట. సరే ఇప్పుడు నేను యాడమ్‌నన్నా అట్‌లీస్ట్ కాపాడాలని జెప్పి జిన్‌వూ యొక్క షాడో సోల్జర్‌ని యాడమ్ దగ్గరికైతే పంపిస్తాడు. బట్ తీరా చూస్తే అక్కడికి డ్రాగన్ మోనార్క్ వచ్చి, "హేయ్! ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నీ యొక్క షాడోని వేసుకొని" అని చెప్పి యాడమ్ మీదైతే అటాక్ చేస్తాడనమాట. అంతటితో ఈ యొక్క చాప్టర్ అనేది అయిపోతుంది. సో, హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే గనుక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇంకా మోర్ 10 చాప్టర్స్ అయితే ఉన్నాయి. త్వరగానే కంప్లీట్ చేస్తాను. సో, యాహ్! మళ్ళీ నెక్స్ట్‌లో కలుస్తా. అంటిల్ దెన్ బై బై.